హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరు? ఎగ్ చపాతీ రోల్ ఎలా చేసుకున్నాడో చూద్దామా? ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి, చపాతీ పిండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా సాల్ట్ కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. బాగా గట్టిగా కూడా రానివ్వద్దు. ఇలా నేను చూపించే విధంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. మెదుముకొస్తుంది. ఇప్పుడు ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఈ సైజులో చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే సైజులో చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడిపిండి వేసి రౌండ్గా చేసుకోవాలి. నేను 2 రకాలుగా చూపిస్తా, చూడండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకో చపాతీ ఇలా కాస్త రౌండ్గా చేసి ఆయిల్ వేసుకొని దాన్ని రఫ్ చేసి కాస్త పొడిపిండి వేసుకోవాలి లైట్గా. మధ్యలోకి ఒక మడత వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అలాగే రఫ్ చేసి చూడండి, కాస్త పిండి వేసి మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలి. వేసి ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పెనం పైన రౌండ్ చపాతీ వేసుకున్నాం కదా, ఇది అటు ఇటు తిప్పుతూ కాస్త ఆయిల్ వేసి ఈ చపాతీ అంతటికి అప్లై చేసుకోవాలి ఆయిల్. అది 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా. ఇంకో చపాతీ, ఇప్పుడు రౌండ్ చపాతీ కదా, చూడండి మడత చేసిన చపాతీ ఎంత బాగా పొంగిందో. ఇలా చేసుకోండి. మీకు 2 విధాలుగా చూపించిన కదా. ఇప్పుడు అవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని నేనైతే 4 కోడిగుడ్లు తీసుకుంటున్నా. అవి అందులో కొట్టిపోసుకోవాలి. ఇప్పుడు కాస్త మిరియాల పౌడర్, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. ఈ స్పూన్తోని నురుగగా వచ్చేదాకా గిలకొట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా గిలకొట్టుకోవాలి. చూడండి, నురుగగా వచ్చింది. ఇప్పుడు అది పక్కకెట్టేసుకుందాం. పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముందే ఆనియన్స్ వేసుకోవాలి, క్యాప్సికమ్ వేసుకోవాలి, సన్నగా తరుక్కున్న క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు అవి కాస్త కుక్ అయ్యేదాకా అటు ఇటు కలుపుతూ ఉండాలి. బాగా కలపాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, మిరియాల పౌడర్ వేసుకోవాలి చిటికెడు. ఇప్పుడు అవి బాగా కలపాలి. బాగా కుక్ అవ్వనివ్వద్దు. ఇలా నేను చూపించే విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అది తీసి పక్కకెట్టేసుకుందాం. మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ పోసి అది వేడయ్యాక మనం ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. ఎగ్గు కొంచెం పచ్చి ఉండగానే మనం కాల్చుకున్న చపాతీ వేసుకొని అలా అద్దుతూ తిప్పేయాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, మీడియంలో పెట్టాలి మంట. చూడండి, ఇలా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతాయి కూడా అలాగే వేస్తూ ఆమ్లెట్ అలాగే చపాతీ వేస్తూ అలాగే అటు ఇటు కాల్చుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను టమాటా సాస్ వేస్తున్నా. అది అంత అప్లై చేసుకోవాలి ఆ చపాతీకి. ఇప్పుడు మనం కలిపి ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో మధ్యలో అలా వేయాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకొని అలా రూల్ చేయాలి. చూడండి, అలా నేను చూపించే విధంగా రూల్ చేయాలి. అన్నీ ఇలాగే రూల్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. పిల్లలకు స్నాక్స్కి కానీ లంచ్ బాక్స్ కానీ పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు.
మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం కావాలో అది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తా. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.